ఓకే. సో ఫంక్షన్ గురించి రెఫరెన్సెస్ ఉంటాయి కదా. సో ఫంక్షన్ రెఫరెన్స్ ఇదే అన్నమాట. సో యూ కెన్ సీ ద రెఫరెన్స్ ఎనీవేర్ హియర్. ఓకే, సింపుల్ గా ఏ ఫంక్షన్ అయినా ఇక్కడ రాసి మీరు చూసుకోవచ్చు. సో కంపెనీస్ లో వాటన్నిటిలో మేము చూడొచ్చా, ఇలా చూస్తే ఏం తప్పలేదు అంటే అవన్నీ ప్రతి ఒక్కరు చూస్తారండి. సో లోడ్ రన్నర్ హ్యాస్ దేర్ ఓన్ నోట్స్. ఓకే, ఒకవేళ డిక్లరేషన్ లో మనం ఏదైనా రాంగ్ ఇచ్చినా, సో పర్టికులర్ గా మీరు ఏదైనా చూడదలుచుకున్నా కూడా మీరు ఎగ్జాక్ట్ గా చూడొచ్చు. ఇదండి జావాకు సంబంధించింది ఇది, సి లాంగ్వేజ్ కి సంబంధించింది ఇది, జావాకు సంబంధించింది. ఆ జావాగా ఆబ్జెక్ట్ ఇవన్నీ దీంట్లోకి వెళ్ళకండి. జావా జరిగితే మీకు ఇంకా కన్ఫ్యూజ్ అవుతాయి. సి లాంగ్వేజ్ కి సంబంధించిన ఫంక్షన్స్ మాత్రం చూడండి. ఎలా డిక్లేర్ చేస్తున్నారో చూడండి. ఇక్కడ వెబ్రిస్ సేవ్ పారామ్ ఎగ్జాంపుల్ గా ఇచ్చుంటాడు అనమాట. ఎలా డిక్లేర్ వేరియబుల్ నేమ్ లెఫ్ట్ అండ్ రైట్ బౌండరీ లాస్ట్ సబ్మిట్ డేటా కింద రిజర్వేషన్ డాట్ పిఎల్ కింద ఇలా పెట్టున్నాడు అని చెప్పి ఇలా ఇచ్చినాడు అనమాట. సో దాని డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సో ఇది జావా రిలేటెడ్ది, ఇచ్చేదేనా అర్థం కాదు. జావా లాంగ్వేజ్ కాదు, అందుకే చెప్పాను లోడ్ రన్నర్ లో మనకు సి జావా విబి స్క్రిప్ట్ కూడా సపోర్ట్ చేస్తుందండి. సి జావా విబి స్క్రిప్ట్. ఓకే, అందుకనే లోడ్ రన్నర్ ఇస్ ఏ కమర్షియల్ టూల్. అదే JMeter వెళ్తే జావా స్క్రిప్ట్ తప్ప వేరేది అర్థం చేసుకుంది. అక్కడ సి ఉండదు, జావా స్క్రిప్ట్సే అనమాట. కానీ మోస్ట్లీ JMeter UI లో ఉంటుంది కాబట్టి ఆ అవసరం కూడా రాదన్నమాట మనకు. ఓకే, వెరీ రేర్ కేసెస్ లో వస్తాయి. సో జావా లాంగ్వేజ్ లో మనకేముంటాయి, ఇవన్నీ మనకు అవసరం లేదు లోడ్ రన్నర్. సో సి లాంగ్వేజ్ కి సంబంధించింది ఇక్కడ ఉంటుంది. సి లాంగ్వేజ్ ఇక్కడనే కాదు, ఎక్కడ కూడా మీరు ఏదైనా ఫంక్షన్ యూజ్ చేస్తే అది సి లో చూపిస్తుంది, జావాలో చూపిస్తుంది, విబిలో చూపిస్తుంది. మనకు సికి సంబంధించిన వాల్యూస్ చదువుకుంటే సరిపోతుంది. జావా వాటిని వెతుక్కుంటూ పోయారంటే ఇంకా మీకే కన్ఫ్యూజన్ అయిపోయి ఏది ఏంటి అనేది అర్థం కాదు. సో మోస్ట్లీ సికి సంబంధించిన మాత్రమే సెర్చ్ చేస్తా ఉన్నాను. సి ఎలా తెలుస్తుంది మాకు అని చెప్తే డాట్ సి అని చెప్పి సి ఫంక్షన్ అని చెప్పి పర్టికులర్ గా రాసి చూపిస్తారు. ఇక్కడే రాస్తారు సి ఫంక్షన్, జావా ఫంక్షన్ అని చెప్పి రాస్తారు. సి ఫంక్షన్స్ మాత్రమే సరే చేసుకొని చూస్తా ఉన్నాను అంతే. మీరు ఓవరాల్ గా వ్యూజన్ గురించి వెళ్ళాలి అనుకున్నా కూడా వెళ్ళొచ్చు. సో చాలా ఉంటాయి, మీరు అసలు చూసి ఇన్ని ఉన్నాయా అని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోతారు. వెళ్ళదలుచుకుంటే వెళ్ళదలుచుకోండి, లేకుంటే సింపుల్ గా యూ కెన్ ఇగ్నోర్ దిస్ వన్. ఎనీవేస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నెసరీ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, సో adi the basic thing actually. So correlation we can do in 3 ways. One is manual correlation, another one was automatic, another one was rules which we can do. So different type of functions to do the correlation. What is the function you are using to do the correlation ante webris save param. So what are all other functions which you have? webris save param, webris save param ex, webris save param RAGEXP, and we have webris save param attributes, webris save param JSON extractor and chala unnai. So don't go to that. Actually someone is asking end till webris save param function I am using ante. ఎందుకంటే ఇంటర్వ్యూలో webris save param ex అని చెప్పారు అనుకోండి. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ webris save param అండ్ ex అంటారు. యా, ఆన్సర్ ఈస్ దేర్ యాక్చువల్లీ. సో webris save param లో we don't have any filters, but webris save param ex లో ఫిల్టర్స్ ఉంటాయి అనమాట. సో ఫిల్టర్స్ అంటే ఏముంటాయండి, వేర్ ఎగ్జాక్ట్లీ నీడ్స్ టు బి టెస్టెడ్ అంటే బాడీలో వెళ్ళి టెస్ట్ చేయి, ఈ స్ట్రింగ్ తో టెస్ట్ చేయి అనే ఫిల్టర్స్ ఉంటాయి అనమాట. బట్ webris save param లో ఫిల్టర్స్ ఉండవు. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ webris save param RAGEXP అండ్ webris save param అంటే webris save param లో ఇక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ మనం యూజ్ చేయము, సేమ్ లెఫ్ట్ అండ్ రైట్ బౌండరీస్ యూజ్ చేస్తాం. బట్ webris save param RAGEXP లో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తాం రాదర్ దాన్ లెఫ్ట్ అండ్ రైట్ బౌండరీ. Regular expression will be going to capture whole value. ఓకే, సో ఇలా డిఫరెన్సెస్ ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఏదైతే మీ సైడ్ నుంచి మీరు చెప్తారో అక్కడే వాళ్ళకి క్వశ్చన్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. ఇంటర్వ్యూలో మోస్ట్లీ ఎలా ఉంటుందంటే 2 types ఆఫ్ పర్సన్స్ ఉంటారు అనమాట. ఒకడు డైరెక్ట్ గా రావడం, ఓకే ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్స్ అడగాలనే ఇదితో పెట్టుకొని వస్తాడు, ఆ క్వశ్చన్స్ అడుగుతాడు, వాడు ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ మాత్రం ఇస్తూ ఉండాలి. ఓకేనా, ఆర్ ఎల్స్ మన దగ్గర ఉన్న ఆప్షన్స్ అన్ని చెప్పేయాలి. ఓకే,
ఈ ఇష్యూని ఎలా రిజాల్వ్ చేస్తాం అన్నాడు అనుకోండి, మనకు ఒక దగ్గర మనకు తెలిసినవి ఒక 2, 3 ఉంటాయి. ఆ 2, 3 చెప్పేయాలి. ఆర్ఎల్స్ మనకు తెలిసిన ఆ ఒక్కటి చెప్పేసి వెళ్ళిపోవాలి అంతే. వాడు ఎక్స్పెక్ట్ చేసిందే కావాలంటే నో దిస్ ఇస్ వాట్ ఐ కెన్ టెల్ అన్నట్టుగా చెప్పుకుంటాం. అది ఒక రకమైన పర్సన్. వేరే పర్సన్ ఏంటంటే నువ్వు చెప్పే ఆన్సర్ ని బట్టి దాంట్లో క్వశ్చన్ వెతుకుతాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నోట్లో ఏదో బై మిస్ నేను క్లౌడ్ లో ఎన్వైరన్మెంట్ లో చేశాను అనుకోండి, దెన్ వాట్ ఈస్ క్లౌడ్ అంటాడు. సో ఏదో సింపుల్ వర్డ్ నీ నోట్లో నుంచి వచ్చిన రాగానే దాన్ని పట్టుకుని దాని గురించి అడుగుతాడు అనమాట. కొంతమంది రెజ్యూమ్ ని చూసి రెజ్యూమ్ లో ఉన్న కంటెంట్ నువ్వు పెట్టావు, నీకేం తెలుసు దాని గురించి చెప్పు అంటాడు. ఓకే, సో ప్రిపరేషన్ మనది ఎలా ఉండాలి అంటే, ఒకటి వాడిని ఈవెన్ ఇంటర్వ్యూ ఈజ్ నాట్ ఈజీ ప్రాసెస్ యాక్చువల్లీ. మీరు చేస్తున్నప్పుడు వాడిని మన కంట్రోల్లో పెట్టుకోవాలి, మనం వాడి కంట్రోల్లో వెళ్ళకూడదు. అంటే వాడి కంట్రోల్లో వెళ్ళడం అంటే వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ద ఇంటర్వ్యూ, ఓకే, వాడు క్వశ్చన్స్ అడిగేటప్పుడు నువ్వు చెప్పే ఆన్సర్ ని బట్టి వాడు క్వశ్చన్స్ రైజ్ చేస్తున్న పర్సన్ వచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా మనం ఏది తెలుసో అక్కడ దాకా చెప్పి కట్ చేయాలి. వేరేది ఎక్స్టెండెడ్ గా ఏదైనా తెలుసు అన్నాడు అనుకో, అక్కడి నుంచి పట్టుకుంటాడు వాడు. అది తెలుసా నీకు, దానిలో ఇది తెలుసా అని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతాడు. వాడికి అవసరం లేదు, బట్ ఒక పాయింట్ దొరికింది, దాన్ని వాడు డ్రాగ్ చేసి నీకు తెలియదు అనే అంత వరకు తీసుకుని వెళ్ళి, నీకు తెలియదు కదా అందుకే నిన్ను తీసుకోవట్లేదు అనే చెప్పాడు. ఒకవేళ నా ఎక్స్పీరియన్స్ నాకు అది రాలేదు అనుకోండి, ఓకే అని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాడు. ఓకే, మనం కానీ ఎక్స్టెండ్ చేసి మాట్లాడితే అది కూడా మన కంట్రోల్లో పెట్టుకునే విధానంలో పెట్టుకోవాలన్నమాట ఇంటర్వ్యూ చేసేటప్పుడు. సో అప్పుడు ఇంటర్వ్యూ చేసే పర్సన్ ఎలా ఆలోచిస్తున్నాడు అనేది కూడా మనం కూడా ఆలోచించాలి. ఓకేనా, సో వాడు ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్స్. ఇప్పుడు నువ్వు చెప్పే మాటల్లో ఏదైనా క్వశ్చన్ అడిగాడు అనుకోండి, రెండోసారి మీరు వాడికి హింట్ ఇవ్వకుండా ఆన్సర్స్ ఇస్తూ ఉండాలి. సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో బేసికల్లీ యూ నీడ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ యాక్చువల్లీ. అంటే మేము ఏం చెప్తున్నాం, మీ కంట్రోల్లో ఉండాలన్నమాట. ఎప్పుడు వస్తుంది ఆ కాన్ఫిడెన్స్, మీకు మైండ్ లో ఆ స్ట్రెస్ ఆ టెన్షన్ లేనప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు, నాకు తెలిసిందే నేను చెప్తాను అన్నట్టుగా ఉన్నప్పుడు వాడు క్వశ్చన్స్ అడిగితే దట్స్ వాట్ ఐ అండర్స్టాండ్ యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్, ఐ డోంట్ దిస్ వన్ అన్నట్టు క్లియర్ గా చెప్తారు. అది కాకపోతేనే నేను చెప్పింది రాంగో రైట్ అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారనుకోడు, వాడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంగానే నెక్స్ట్ క్వశ్చన్ నుంచి అన్ని బ్లాక్ అనమాట. ఏ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేయరు, ఎందుకంటే మీరు చెప్పలేని క్వశ్చన్ దగ్గర స్ట్రక్ అయిపోయి ఉంటుంది మీ మైండ్. సో దాని తర్వాత వాడు ఎన్ని క్వశ్చన్లు నీకు తెలిసిన క్వశ్చన్లు అడిగినా కూడా, అరే నాకు తెలుసు నేను చెప్పలేకపోతున్నాను అనే ఫీలింగ్ లో ఉంటారు, కానీ ఆన్సర్స్ రావు. సో ఇలాంటివన్నీ ఉండకూడదు. అంటే నీకు తెలిసింది నువ్వు క్లియర్ గా ఉండు, నీకు తెలియంది నాకు తెలియదు అని చెప్పి, అంతే, అలా ఉండాలన్నమాట. సో దిస్ ఇస్ వాట్ సమ్ ఇంటర్వ్యూ టిప్స్ విచ్ ఐ కెన్ సే. ఓకే, సో దట్స్ ఆల్. టాపిక్ వచ్చేది కాబట్టి డిస్కషన్, బట్ మోస్ట్లీ ఈ రిలేటెడ్ టు దిస్ ఇన్ఫర్మేషన్, ఐ మీన్ లైక్ ఇంటర్వ్యూస్ టిప్స్ అయినా కూడా, ఈవెన్ జాబ్ వెళ్ళిన తర్వాత రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, పర్సన్స్ ఎలా మాట్లాడాలి, ఇవన్నీ ఏంటంటే అడ్వాన్స్ ట్రైనింగ్ ఆఫ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ అయినా, ఇవన్నీ ఏంటంటే ఆఫ్లైన్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇవన్నీ నేర్చుకొని గారు మీరు ఆఫీస్ లోకి వెళ్తే ఇవన్నీ మనకు తెలిసినట్టువే కదా అనే ఫీలింగ్ లో ఉంటారు, లేకుంటే ఫంక్ అవుతారు. ఓకే, సో we do the sessions like this as well, like offline lo and okay, no problem in that. Okay, so ee week lo maybe offline lo రావాల్సి వస్తుందేమో. Will tell you tomorrow, by tomorrow in the morning class or something. Okay, సో వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ప్రిపేర్ లో ఉండాలి. లైక్ మీరు టాపిక్ లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో వి నీడ్ టు అబ్జర్వ్ లైక్ హౌ యు ఆర్. మీ రిజల్ట్స్ ని స్టార్ట్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా వి నీడ్ టు గెట్ సమ్ కాన్ఫిడెన్స్ దట్ యూ కెన్ ఏబుల్ టు మేనేజ్ at least for scheduling the interview. And if someone is asking a general questions, what is correlation and what is performance testing, so you should be answered for. అంటే హెచ్ఆర్లే అడుగుతున్నారు నా డేస్, అంటే మీరు రైట్ పర్సనా, మీరు జెన్యున్ పర్సనా కాదా అని చెప్పడానికి హెచ్ఆర్ఏ ట్రై చేస్తున్నారు. సో అట్లీస్ట్ ఫర్ స్కెడ్యూలింగ్ ద ఇంటర్వ్యూ యూ షుడ్ నో ఫ్యూ థింగ్స్. a few things మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, బట్ యూ షుడ్ ఆల్సో ప్రిపేర్డ్. అండ్ వీ నీడ్ టు చెక్ లైక్ హౌ యువర్ కమ్యూనికేషన్ ఇస్ ఆల్సో దేర్. వన్స్ యూ ఎంటర్డ్ ఇన్ టు ద కంపెనీ, ఇఫ్ యువర్ కమ్యూనికేషన్ ఇస్ నాట్ గుడ్, ఓకే, ఇట్ విల్ బి వెరీ స్ట్రగుల్ ఫర్ మీ యాజ్ వెల్ అండ్ యూ యాజ్ వెల్. ఓకే, ఎందుకంటే మీరు మా దగ్గరికి వచ్చినా మేము మీకు చెప్పాలన్న జనరల్ థింగ్స్ కూడా చెప్పలేరా అన్నట్ట ఇది వస్తుంది. సో వాళ్ళు అడుగుతున్నప్పుడు జనరల్ థింగ్స్ మేము చెప్పలేకపోయినా కూడా వాళ్ళు టీమ్మేట్స్ ఏంది ఇలా చెప్తున్నాడు అనే ఫీలింగ్ కూడా వస్తుంది. సో వీ షుడ్ నాట్ గో ఇన్ దట్ వే. ఓకే, బీ ప్రిపేర్డ్ ఇన్ ఏ కమ్యూనికేషన్ వైజ్, టెక్నికల్ వైజ్ మీరు పర్ఫెక్ట్ గా ఉండాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. టుమారో కంప్లీట్లీ పారామీటరైజేషన్
2 days పడుతుందండి పారామీటరేషన్ కూడా. సో కోరిలేషన్ పారామీటరేషన్ అయిపోతే ఎర్రర్ హ్యాండ్లింగ్ ఈజ్ ఎ సింపుల్ పార్ట్. ఓకే. సో 5th ఎన్హాన్స్మెంట్స్ కూడా అయిపోతుంది. సో దట్ మీన్స్ స్క్రిప్టింగ్ ఈస్ డన్. దెన్ విల్ గో ఫర్ కంట్రోలర్. సో పారామీటరేషన్ 2 days అయిపోయిన తర్వాత మోస్ట్లీ అయిపోవచ్చు 1 day లోనే. కొంచెం అర్థం చేసుకోవడానికి అది నెక్స్ట్ డేకి మూవ్ ఆన్ అవ్వచ్చు. ఓకే. సో పారామీటరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఎన్హాన్స్మెంట్స్ ఎర్రర్ హ్యాండ్లింగ్. అది 1 day కూడా అవసరం లేదు. అది సింపుల్ గా చెప్పేస్తాను. ఒకవేళ సెకండ్ డే ఆఫ్ పారామీటరేషన్ టైం ఉంటే ఎర్రర్ హ్యాండ్లింగ్ కవర్ అప్ చేసేస్తాను. దెన్ స్క్రిప్ట్ ఎన్హాన్స్మెంట్స్ విల్ బి గోయింగ్ టు కంప్లీట్. దెన్ విల్ గో ఫర్ దిస్ వన్. దీంట్లో మనకు ఇంకోటి కూడా చెప్పలేదు మీకు, రన్ టైమ్ సెట్టింగ్స్. ఓకే. రన్ టైమ్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఇది కూడా కవర్ అప్ చేసేస్తాను. పారామీటరైజేషన్ ఎర్రర్ హ్యాండ్లింగ్ తర్వాత రన్ టైమ్ సెట్టింగ్స్ చెప్తాం. ఓకే. ఈ ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఎందుకు చెప్పలేదంటే రన్ టైమ్ సెట్టింగ్స్ కంట్రోలర్ లో కూడా రన్ టైమ్ సెట్టింగ్స్ ఉన్నాయి. కంట్రోలర్ లో రన్ టైమ్ సెట్టింగ్స్ ఉంటాయి. అవి ఇవి రెండు ఒకటే, కాకపోతే చిన్న చేంజ్ ఉంటుంది. సో దాన్ని కంపారిజన్ చేసుకోవాలని చెప్పడానికి ఇది ఆఫ్ పెట్టున్నాను నేను అంతే. ఓకే. ఎన్హాన్స్మెంట్స్ తర్వాత దాన్ని చేసేటప్పుడు చెప్దాం. కంపారిటివ్ గా దీంట్లో ఎలా ఉంటాయి, దాంట్లో ఎందుకు ఎలా పెట్టాలి అవన్నీ అక్కడ చూసుకుందాం. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. విల్ మీట్ టుమారో.